సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఆడియన్స్ ఏ సినిమాకి పట్టం కడతారోనన్న కుతూహలం మేకర్స్ లో ఉండేది. కానీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే ఆడియన్స్ కే టెస్ట్ పెడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్స్ కితకితలు పెట్టేందుకు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న రిజల్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ పొంగల్కి రిలీజ్ అయ్యే సినిమాలపై గట్టిగానే పడినట్టయింది. ఒక మంచి సినిమాను అందిస్తే మహిళలు కూడా థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయగలరు అని మరొకసారి ప్రూవ్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. బెరసి బొమ్మ ఇండస్ట్రీ హిట్ అయింది. 300 కోట్లకు పైగా కొల్లగొట్టి రీజనల్ లెవెల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసరీ సినిమాగా మారింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ పండుగకు మాస్ సినిమాల కన్నా ఫక్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే ప్రేక్షకుల ముందుకొచ్చి వారికే టెస్ట్ పెట్టబోతున్నాయి. ఈ మధ్య సీరియస్ కథలకు షిఫ్ట్ అయిన ప్రభాస్ లో ఫన్ యాంగిల్ మిస్ అయ్యామని ఫీల్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మారుతి రాజాసాబ్ రూపంలో కావాల్సినంత కామెడీ కంటెంట్ ఇవ్వబోతున్నాడు. కామెడీయే కాదు, చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుండి రొమాంటిక్ యాంగిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హారర్ కామెడీతో వస్తున్న రాజాసాబ్ సంక్రాంతి ఫెస్టివల్ ని టార్గెట్ చేస్తూ జనవరి 9న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ కు భారీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో బ్లాక్ బస్టర్ లోడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మనశంకర వరప్రసాద్ గారు కోసం రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి వింటేజ్ చిరును చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఫన్ అండ్ క్రింజ్ కామెడీని చూపించబోతున్నాడు. కాస్త మాస్ కావాల్సినంత ఫ్యామిలీ డ్రామాతో సంక్రాంతి రేసులోకి దిగబోతున్నాడు. ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కోసం వెంకీని యాడ్ చేస్తున్నాడు అనిల్. పొంగల్ బరిలో దిగుతున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కు ఉండే డిమాండే వేరు. మినిమం 4 to 5 మూవీస్ పొంగల్ బరిలోకి దిగుతూ ఉంటాయి. అందులోనూ మాస్ మూవీ పక్కాగా ఉంటుంది. కానీ 2026 పండుగకు మాత్రం ఫక్త్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్సే థియేటర్స్ ని ఆక్యుపై చేస్తున్నాయి. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో కలిసొచ్చిన అన్నదమ్ములు చిరంజీవి, రవితేజ ఈసారి విడివిడిగా పోటీ పడుతున్నారు. అన్నయ్య చిరుకు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాడు మాస్ మహారాజ్. ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పొంగల్ కి వచ్చేయబోతున్నాడు మాస్ రాజా. చిరంజీవి, ప్రభాస్, రవితేజ కామెడీ ఫ్యామిలీ డ్రామాలతో సంక్రాంతికి థియేటర్లను ఆక్యుపై చేస్తే ఎప్పటి నుండో పండగకే వస్తానని ప్రకటించిన నవీన్ పోల్శెట్టి కూడా తనకు బాగా తెలిసిన అచ్చొచ్చిన క్రింజ్ కామెడీ అనగనగా ఒక రాజుతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జనవరి 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది ఈ సినిమా. గుంటూరు గారం సంక్రాంతికి వస్తున్నాంతో గత 2 సంక్రాంతులకు హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి ఈ సినిమాతో మరొక హిట్ ఖాతాలో వేసుకుని సంక్రాంతి ముద్దుగుమ్మగా మారుతుందేమో. సంక్రాంతి రేసులో బిగ్ హీరోలున్నా, భారీ ప్రాజెక్టులున్నా ఎవరి కాంపిటీషన్ వారిదే, ఎవరి ఓపెనింగ్స్ వారివే. కానీ ఈసారి మాత్రం 4 సినిమాలు, అందులోనూ 4 కామెడీ ఎంటర్టైనర్లు లోడ్ కావడం పోటీ రసవత్రంగా మారింది. ఏ మూవీని హిట్ చేయాలో అర్థం కాక ఆడియన్స్ కి అగ్ని పరీక్షగా మారింది. చివరికి కంటెంటే కీలకం కాబట్టి ప్రేక్షకుల హార్ట్ టచ్ చేసే బొమ్మగా ఏది మారుతుందో, ఏ సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ సౌండ్ చేస్తుందో, లెట్స్ వెయిట్.